తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. లేకపోతే మీ వాట్సాప్ డిపి చూపిస్తారా? ఎందుకు అలా ఒక్కసారి ఓకే సార్. అంటే ఎందుకు అడిగానంటే మీరు గతంలో రాజమౌళి గారి గురించి చాలాసార్లు మాట్లాడారు. మీ డీపీ చూసుకుంటే ఇప్పుడు ఆ డీపీ చూస్తుంటే ఏదో ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఫోటో తీసుకున్నట్లేదు, ఒక తండ్రి దగ్గర కొడుకు కూర్చొని ఫోటో తీసుకున్నట్టు ఉంది. నిజంగానే నాకు తల్లి తండ్రి గురువు దైవం రాజమౌళి సార్. ఎందుకంటే మనకి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు మాత్రం దేవుడితో సమానం మనకి. తర్వాత మనకు ఆకలి తీరిన తర్వాత అంటే చాలామంది మంచి ఎందుకంటే అలాంటి డైరెక్టర్స్ లేకపోతే నేను లేను ఇప్పటికీ కూడా. ఓ చంద్ర సిద్ధార్థ గారు, కరుణాకరణ్ గారు, మెహర్ రమేష్ అన్న, అందరూ నాకు సినిమాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా బాగా చూసుకున్నారు. కానీ నాకు యాక్టింగే రాదు, అసలు ఏమీ తెలియదు. అలాంటి టైంలో సై అనే సినిమా నన్ను నమ్మి అరే వీడు బాగున్నాడు, వీడు బాగా చేస్తాడు అని నన్ను నమ్మి నన్ను తీసుకున్నందుకు నేను ఎప్పటికీ రాజమౌళి సార్కి రుణపడి ఉంటాను. ఎందుకంటే మదర్ ఫాదరు మనల్ని పుట్టించి మనల్ని కని ఇది చేశారు. కానీ ఒక గురువు మాత్రం మనల్ని ప్రయోజకులు చేస్తారు. ఏమీ రానప్పుడు అంటే వీడు బాగున్నాడు, వీడు మనం తయారు చేయొచ్చు అని చెప్పి నన్ను 2 months ట్రైనింగ్ ఇచ్చి, డైలాగ్ ఇచ్చి, క్యారెక్టరైజేషన్ ఇచ్చి ఆయన తర్వాత నేను ఇన్ని సినిమాలు చేయడానికి ఒక సై అనే ఒక సినిమా చాలా కారణం. అది ఎప్పుడు మనం ఎక్కిన మెట్లు ఎప్పుడు మర్చిపోకూడదు, అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఢిల్లీకి రాజైనా సరే తల్లికి కొడుకే, అలాగా రాజమౌళి సార్ ఆస్కార్ తీసుకున్న ఏం చేసినా సరే నాకు మాత్రం గురువు తండ్రి తల్లి. నిజంగా ఆ ఫీల్ నాకు ఎప్పుడు ఉంటుందండి. అది మనం ఏం చెప్పుకోకర్లేదు, మన హార్ట్లో ఉంటే చాలు. అదే అంటే ఇప్పుడు మీ డీపీ అయితే ఎవరు చూడరు కదా, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును, అదే ఒకరికి మనం చెప్పుకోకర్లేదు, అది మన హార్ట్లో మనకు ఉంటే చాలు ఇప్పటికీ. అండ్ మీరు నూనాంగ్ నచ్చే సినిమా చూసారా? అవునండి, నూనాంగ్. దాంట్లో వెంకటేష్ ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొచ్చాను అడుగుతాడు, ఏదొచ్చా అంటారు. సేమ్ అదే సీన్ మీరు రాజమౌళి గారి దగ్గర క్రియేట్ చేశారు. అవునండి, అంటే ఏమొచ్చా చెస్ వచ్చని చెప్పారంటే అంటే నిజంగా అంటే అది గేము, రగ్బీ గేము, ఫైట్ గేము, అదే టగ్ ఆఫ్ వార్ గేమ్ అని మనకు తెలియదు. మనకు యోచ్ అంటే అరే ఇంత పెద్ద ఆయన అడిగారు. నేను అప్పటికే రాజమౌళి సార్ ఫ్యాన్. సింహాద్రి సినిమా రిలీజ్ తర్వాత నేను ఆయన ఫ్యాన్ అయిపోయా. అసలు అంత బాగుంటుంది ఇంటర్వెల్ బ్లాక్ బ్యాంక్ చూసిన తర్వాత. సో రమ మేడం, రాజమౌళి సార్ వచ్చారు. అందరూ సెలక్షన్స్ మాట, అందరూ జిమ్ బాడీ, హైట్ 6 feet అయి ఉన్నారు. అక్కడ కుమార్ అని ఒక అసోసియేట్ డైరెక్టర్ అన్న ఉండేవారు. ఉంటే అన్న చెప్పాను, అలా అన్న తప్పన అని ఒక సినిమా ఇంకా అంటే ఫస్ట్ రిలీజ్ అయిన మధ్యలోంచి వచ్చామన్నా, సార్ ఇలా ఇంటర్వ్యూస్ పెడుతున్నారు అని చెప్తే వచ్చామన్నా అంటే సరే అయితే నేను పంపిస్తాను, రాగానే మీరు కూర్చోండి అని చెప్పి నన్ను ఇంకో ఫ్రెండ్ని కూర్చోబెట్టారు. ఇంట్లో సారు రమా మేడం ఇద్దరు కలిసి వచ్చారు. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ మెంబర్ నేను. అన్న చెప్పన్నా ఒకసారి, ఆయన చూసినట్టే నాకు ఎక్సైట్మెంట్. అన్న నేను కలుస్తానన్న కలుస్తా అంటే సరే అయితే వెళ్ళి కలవమన్నారు. కలిసా మేడం సార్ ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇందుకే ఎక్కడ చదువుకున్నావు ఏంటి అంటే రాజమండ్రి సార్ ఇలా అని చెప్పాను. అవునా అన్న యాక్టింగ్ వచ్చాయి అన్న, ఇప్పుడు ఆల్రెడీ చిన్న సినిమా ఒకటి చేస్తున్నాను సార్ అది చెప్తే ఎందుకు మేడం అడిగారు స్పోర్ట్స్ అదే గేమ్స్ ఏమన్నా వచ్చా అంటే మనకు కొంచెం ఆలోచించి మన కొంచెం మెచ్యూర్డ్ లెవెల్స్లో ఇంటెలెక్చువల్ గేమ్ ఏదైనా చెప్పాలని చెప్పి చెస్ నిజంగానే చెస్ వచ్చి సార్ అన్నాను. నవ్వుతూ ఉన్నారు అసలు, ఏంటి నవ్వుతున్నారు నాకు ఏం అర్థం కాదు. అలా కాదు, రన్నింగ్ కానీ క్రికెట్, స్పోర్ట్, బాస్కెట్బాల్ ఇలాంటి స్పోర్ట్స్ గేమ్ ఏమన్నా కొంచెం రన్నింగ్ చేసే ఏమన్నా వచ్చంటే స్కూల్లో ఫస్ట్ నేనే అండి రన్నింగ్లో. అది చాలా ప్లస్ అయింది. ఇలాగ రన్నింగ్లో ఫస్ట్ మేడం అది ఇది అని చెప్తే అవునా అని చెప్పి అప్పుడు నేమ్ రాసుకున్నారు. మరి స్కూల్ చదవకుండా వచ్చేస్తా అన్నారు మీరు ఇండస్ట్రీకి. 7వ క్లాస్లో 2 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు ఆ స్కూల్లో చదవడం వల్ల కదా, రన్నింగ్ రావడం వల్ల కదా ఉపయోగపడింది. అంటే చిత్రం మనకు తెలియదు కదా. సో నిజంగా అలాగా రన్నింగ్ చాలా ప్లస్ అయింది. సో రాజమౌళి సార్ రమా మేడం సెలెక్ట్ చేయడం, ఆ సై మూవీలో అంత మంచి రోల్ నాకు ఇవ్వడం అనేది నిజంగా నాకు గిఫ్ట్ లైఫ్లో. అండ్ మీరు ఏ గురువు గారి దగ్గర అయితే మీ జర్నీ స్టార్ట్ చేశారో ఆ గురువు గారు ఇప్పుడు వరల్డ్ సినిమాకి ఒక ఐకాన్. ఎస్, సో చాలా గర్వంగా ఉంది అసలు ఆయన ఎదిగే స్థాయి, ఆ రేంజ్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది. అండ్ ఆ ఫ్యామిలీ బాండింగ్ అంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ కూడా ఒక సినిమా మొత్తాన్ని కలిసి వాళ్ళ ఫ్యామిలీ చేస్తారు. వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది రమా రాజమౌళి గారి? నాకు ఎప్పుడు చూసినా సరే అరే ఈ ఫ్యామిలీలో నేను ఎందుకు పుట్టలేదా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే వెరీ నైస్. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు ఎక్కడ.
కూడా మనం రేర్ అంతరించిపోయింది. సో రాజమౌళి సార్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఒక సండే వస్తే అందరూ కలుస్తారు, అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. మళ్ళీ మండే ఎవరు జాబ్స్కి వాళ్ళు ఆ సండే అన్నది సినిమా గురించి ఎవరు టాపిక్స్ మాట్లాడరు. అంటే హ్యాపీనెస్ అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు అయ్యి ఒక 15 ఒక ఫ్యామిలీస్ కలిసి 15 ఫ్యామిలీ ఒక 15 అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి హెల్తీ ఫ్యామిలీని నేను ఇప్పటిదాకా చూడలే. అంటే చెప్పుకునేవారు ఊర్లో ఇలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చాలా పెద్ద కుటుంబాలు అవి ఇవని. కానీ నేను ఫస్ట్ టైం చూసిందంటే రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీని చూశాను. ఎందుకు బర్త్డే టైంలో రాజమౌళి సార్ ఇంటికి వెళ్తే వల్లి మేడం వాళ్ళ ఇంటికాడ ఉన్నారు, హాల్లో ఇలా పడుకుని ఉన్నారు. కిరవాణి సార్ ఒక బెంచ్ మీద కూర్చుని మాట్లాడుతున్నారు. చుట్టూ ఒక 15 మెంబర్స్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ ఆయనతో రాజమౌళి సార్తో పడుకుని ఉన్నారు. అసలు నాకు ఎలా ఉంటుంది షాక్, అబ్బా రాజమౌళి సార్ కింద పడుకుని అందరితో మాట్లాడుతుంటే ఎంత హ్యాపీ ఫీల్ అనిపించిందంటే, చాలామంది బయట తెలియని వాళ్ళు చాలా ఊహించుకుంటారు, అలా ఉంటారు ఇలా ఉంటారు. ఇట్స్ అ వెరీ సింపుల్. ఓకే, ఆ సింపుల్సిటీ అన్నది చాలా అంటే హార్ట్ఫుల్గా ఉంటారు అంతే. మనం ఏదన్నా చాలా